చూసారు కదా మా టెంపుల్ ఇదే అనమాట. టెంపుల్ అయితేని మా మేనల్లుడు అయితే వచ్చాడు అనమాట, మా చెల్లెల అబ్బాయి. అది చెప్పమ్మా. అరే కన్ను కొడుతున్నాడు. ఇప్పుడు మా బావగారిని కూడా అడుగుతాను దర్శనం ఎలా జరిగిందని. బాగా జరిగిందండి. జన్మధన్యం అయిపోతుంది అంటారు కదా, అది ఇదే. పొద్దున్న వచ్చి ట్రైన్ లో కూర్చుంటే. హాయ్ మామ, అందరికి వెల్కమ్, నమస్తే, ఎలా ఉన్నారు? ఇదైతే ఇంకో వ్లాగ్ అనమాట. ఇది ఎక్కడికంటే మేము విజయవాడ అయితే వెళ్తున్నాం మామ. దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట, కానీ అవ్వట్లేదు. ఇంకా మా మ్యారేజ్ అయ్యేమో లాక్డౌన్లో అయ్యింది, ఇంకా అప్పటి నుంచి అవ్వట్లేదు, కుదరతలేదు. తర్వాత పాప, ఇంకా తర్వాత ఏదో కారణం వల్ల ఆగిపోతుంది. ఈసారి అయితే ఇంకా మొన్న ఫిక్స్ అయిపోయి సడాలను తీస్తాను అనమాట. 2 days బ్యాక్ విజయవాడ అయితే వెళ్తున్నాను మామ. నేను ఇప్పుడైతే టైం వచ్చేసి 5:15 అవుతుంది అనమాట. టైం వచ్చేసి 5:45 అవుతుంది మార్నింగ్. కానీ చలి మామ, గజ వణుకుతున్నాయి. మామూలుగా లేదు చలి అయితేని. మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం, ట్రైన్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు సికింద్రాబాద్ వెళ్ళి సికింద్రాబాద్ నుంచి 7కి అయితే ట్రైన్ ఉంది. ట్రైన్కి వెళ్తాం అనమాట మామ. విజయవాడ వెళ్ళేటప్పటికి మాకు 2 అలా అయిపోతుంది. మరి ఏ టైం దర్శనం అవుతుంది ఏంటో తెలీదు. అక్కడ మా చెల్లెళ్ళు ఉన్నారనమాట, వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం. అక్కడి నుంచి దర్శనానికి ఏంటనేది ఇంకా కరెక్ట్గా ప్లాన్ అయితే తెలీదు. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. అందరు కూడా ఈ వ్లాగ్కి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. హాయ్ చెప్పమ్మా డాడీ, హాయ్ చెప్పాలి. అది ఓకే. చూడండి బామ్మ, బయట అయితే వాతావరణం ఎలా ఉందో. మొత్తం ఇంకా వెలుగైతే ఇంకా రాలేదు, చీకటిగానే ఉంది. మేమైతే బయలుదేరిపోతున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇది రిపేర్ అవుతుంది మామ. మొత్తం అంతని కొత్తగా తయారు చేస్తున్నారు. చూసారు కదా ఎలా అయిందో బయట అంతని. నేనైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను మామ. ఇప్పుడైతే మనకి నేను వెళ్ళే ట్రైన్ వచ్చేసి గుంటూరు ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. 7:45 మామ, 7 అయింది టైము. చూసారు కదా మామ ట్రైన్ ఎలా ఉందో, ఇంటర్సిటీస్ అనమాట ఇది. ఇక మా బొట్టోడు ఇక్కడ కూర్చున్నాడు. ఇంటర్సిటీ ట్రైన్ చూసారు కదా మామ, మొత్తం ఎలా ఉందో. పైన ఫ్యాన్లు ఇలా ఉన్నాయి, ఇది సిట్టింగ్ ఇలా ఉన్నాయి అనమాట. స్పేస్ ఇది ఇలా. 7:45కి అయితే స్టార్ట్ అవుతుంది మామ. ఇక్కడ నుంచి మనం విజయవాడ వెళ్ళేటప్పటికి 1:15 అయితే అవుతుంది మామ ఈ ట్రైన్లోని. పొద్దున్న వచ్చి ట్రైన్లో కూర్చుంటే ఇడ్లీవడ అని మొత్తం ఒక 150 మంది దాకా తిరిగారు మామ. కృష్ణా నది మామ ఇదైతే. ట్రైన్లోకి వెళ్తుంటే ఎలా కనపడుతుందో చూడండి. వ్యూ పాయింట్ ఎలా ఉందో. నేనైతే రైల్వే స్టేషన్ లో 1:30కి అయితే దిగాను మామ. అక్కడి నుంచి స్ట్రైట్ గా ఇదిగో గుడి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. కృష్ణా నది దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ స్నానం చేసేసి దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు అటు నుంచి మా చెల్లెలు, మా బావగారు వచ్చేస్తారు. ఇదిగో మామ కృష్ణా నదికి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు స్నానం చేసి వచ్చేస్తాము. చూసారు కదా మా వెనకాల స్నానాలు ఎలా చేస్తున్నారు. పైప్ లైన్ అనమాట, మొత్తం అంతని పైపులతోనే చేసేస్తున్నారు. ఇదిగో ఇక్కడ పైప్ లైన్ కనబడుతుంది కదా, దాంట్లోంచి వాటర్ వస్తాయి. గోదావరి నీళ్ళే, కృష్ణయ్యి. వాటితోనే స్నానం చేసి ఇంకా టెంపుల్లోకి వెళ్తారనమాట. ఇప్పుడేమో స్నానం చేసి అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళిపోతాము. ఇప్పుడే రెడీ అయిపోయాం మొత్తం అంతా. ఇదిగో మొత్తం షర్ట్ ఇవన్నీ తీసుకున్నాం. 4 గస్తాలకి సబ్బు ఏం పెట్టుకోలేదనమాట, నార్మల్గానే స్నానం చేసేసాం. ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోదాం కొండపైకి. ఇదిగో మామ ఇప్పుడే అమ్మవారికి అయితే చీర, ఇగో మొత్తం వస్త్రాలన్నీ తీసుకున్నాం అనమాట. గాజులు, చీర, కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులు ఇవన్నీ తీసుకున్నాం అనమాట. ఇప్పుడైతే పైకి వెళ్ళిపోతున్నాం దర్శనానికి. ఇదిగో మామ ఈ బ్రిడ్జ్ కింద ఇక్కడ ఫ్రీ బస్సులు వస్తాయన్నమాట కొండ మీదకి వెళ్తానికి. ఆ ఫ్రీ బస్సులు ఎక్కేసి ఇప్పుడు మనం కొండ మీదకి అయితే వెళ్ళిపోతాం. సన్సెట్ చూడండి మామ ఇక్కడ ఎలా ఉన్నదో. సన్సెట్ ఎలా రిఫ్లెక్ట్ కొడుతుందో చూడండి కృష్ణా నదిలో. బాగుంది కదా. ఇక్కడి నుంచి అయితే ఫ్రీ బస్సులు వెళ్తాయి మామ. ఫ్రీ బస్సులు అయితే ఎక్కేసి వెళ్ళిపోదాం పైకి కొండ మీదకి. ఫ్రీ బస్సు అయితే ఎక్కేసాం మామ. ఇప్పుడైతే కొండ మీదకి వెళ్తున్నాం. చూసారు కదా, నన్ను వ్యూ చూపిస్తా కొండ మీదకి వెళ్ళేది. ఇదిగో మామ కొండ మీదకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇదిగో మామ పైనుంచి చూడండి, కొండ మీద నుంచి కృష్ణా నది ఎలా కనపడుతుందో. ఇదిగో మేమైతే పైకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు
ఫ్రీ బస్ మామ, కింద నుంచి ఉంటాయి అనమాట. ఇందాక చూపించాను కదా ప్లేస్, ఆ ప్లేస్ నుంచి అయితే ఫ్రీ బస్సులు ఉంటాయి. చూడండి మొత్తం వ్యూ పాయింట్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఇదిగో మామ విజయవాడలో అయితే కనపడుతుంది కదా ఓం అని. ఇదిగో మనకి కిందకి కనపడుతుంది అనమాట, ట్రైన్లోకి బస్సులోకి. ఇదే అది ఓం. ఇక్కడైతే మొబైల్ పెట్టుకోవచ్చు మామ. అలాగే ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంది. ఆ ముందేమో బ్యాగులది అనమాట. మనం ఏమన్నా తెచ్చుకుంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. నేనైతే కొండ మీదకి వచ్చేసాను మామ. ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తాము. ఇప్పుడు నేనైతే ఇంకా బ్యాగ్ అయితే ఇక్కడ లోపల లాకర్లో పెట్టేసి వెళ్తాను మామ. మొబైల్ ఇయ్యని వచ్చాక లాక్ కంటిన్యూ చేస్తా. ఇడిగో మామ మా మేనల్లుడు అయితే వచ్చాడు అనమాట, మా చెల్లెల అబ్బాయి. చూడండి వీడు ఎలా చూస్తున్నాడు. హాయ్ చెప్పమ్మా. అరే కన్ను కొడుతున్నాడు వీడు. హాయ్ చెప్పరండి, కన్ను కొడుతున్నాడు. చూసారు వీడు. కన్ను కొట్టమ్మా, మళ్ళీ కొడు. వీడు పాపం ఇప్పుడే నిద్రలో లెగ్స్ వచ్చాడు. వీడు అటు ఇటు చూస్తున్నాడు. యాసలన్నీ బాగా చూసారా మామ, వీడు ఏం చేస్తున్నాడు, యాసలన్నీ వేస్తున్నాడు వీడు. సరే ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్ళిపోతాం. ఒక్క ఫోన్కి అయితే ఎలా ఇచ్చారనమాట మనకి స్పెషల్గా ఓజీ అయితే పక్కకి పంపిస్తున్నాడు మనల్ని దర్శనానికి. అక్కడికి వెళ్దాం మామ. ఇంకైతే మొబైల్ ఎట్టుకుని తీసుకుని వెళ్దాం. ఇప్పుడే మామ దర్శనం అయితే అయింది. విఐపి దర్శనం అయితే అయింది అనమాట. మామూలుగా లేదు మామ. గర్భగుడిలోకి అయితే వెళ్ళామన్నమాట. దర్శనం చాలా బాగా జరిగింది మామ, మామూలుగా కాదు అసలు. జన్మధన్యం అయిపోతుంది అంటారు కదా, అది ఇదే. చాలా బాగా జరిగింది దర్శనం అయితేని. టెంపుల్ పైన ఉన్నాము, లోపలికైతే ఎలా ఉండదు కదా. ఫోన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ తీస్తున్న బయట వీడియో. టైం వచ్చేసి ఇప్పుడు 6:15 6:30 అవుతుంది మామ టైం అయితేని. చూసారు కదా మామ టెంపుల్ ఇదే అనమాట. టెంపుల్ అయితేని లోపలైతే అమ్మవారు అనమాట. లోపలికి వెళ్ళాలి. లోపలికైతే ఫోన్ ఎలౌడ్ ఉండదు. ఇప్పుడైతే హారతి టైం అనమాట ఇది అయితేని. చూడండి జనం అయితే బయట అయితే జనం ఇలా ఉన్నారు. లోపల కొంచెం మంది ఉంటారు. ఇంకా హారతి టైం ఇది. ఇప్పుడు మా బావగారిని కూడా అడుగుతాను దర్శనం ఎలా జరిగిందని. ఇప్పుడు మా బావగారు చెప్తారు. బావగారు దర్శనం ఎలా అయిందండి? బాగా జరిగిందండి. గర్భగుడిలో మంచి విఐపి దర్శనం చాలా బాగుంది. విఐపి దర్శనం. మరి మీకు ఫస్ట్ టైం అండి? ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం నాకు కూడా ఇదే ఫస్ట్ టైం. 10 years ముందు వెళ్ళేటప్పుడు వెళ్ళాం కానీ గర్భగుడి దాకా వెళ్ళలేదండి. మామూలుగా బయట నుంచే మామ. ఎవరు వెళ్ళినా విఐపీలకి ఇంకా పంపుతారు కదా. అంటే మనం విఐపీ కాదు, ఓజీ అలాగే కూడా. థ్యాంక్ యూ ఇద్దరికి కూడా. అలా గర్భగుడిలోకి వెళ్తాం. నాకైతే ఫస్ట్ టైం అనమాట. చాలా హ్యాపీగా ఉన్నాను. ఓం అని ఉన్నది చూసారు కదా మామ. ఇదిగో ట్రైన్లోంచి కనబడుతుంది ఇది ఓం అని. చూడండి ఎలా కనబడుతుందో. మనకి ట్రైన్లో వెళ్తాయి కనబడుతుంది మామ మనకి ఇది. ఇదైతే లైటింగ్ లో వ్యూ మామ. ఇది చూడండి.